వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము కస్టర్డ్ పౌడర్ ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాము. దానికోసం ముందు ఒక చిన్న బౌల్ తీసుకుందాము. దీంట్లో 2 స్పూన్స్ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకుందాము. ఇది హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ అండి. ఇందులో 2 స్పూన్స్ వేసుకొని కొద్దిగా పాలు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో 250 ml మిల్క్ పోసుకుందాము. ఇవి కాచి చల్లార్చిన పాలే, మళ్ళీ వేడి చేస్తున్నాను పాలని. ఇవి పాలల్లో 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుందాము. షుగర్ వేసుకొని కలుపుకోవాలి. చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. పాలు మరుగుతున్నవి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకుందాము. మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనము కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, పాలల్లో కల్పించిన కస్టర్డ్ పౌడరు ఒకసారి ఈ విధంగా స్పూన్తో కలుపుకొని పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. అడగంటకుండా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి, దగ్గర పడే వరకు. ఒక 2-3 నిమిషాలలో చిక్కగా అయిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. ఇందులో కొద్దిగా చిక్కబడుతూ ఉంది. ఇంకా దగ్గరకు అయ్యేంత వరకు అడగంటకుండా కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. 5 నిమిషాలలో పూర్తిగా చిక్కగా అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా చాలా గట్టిగా దగ్గరికి అవుతుంది. పూర్తిగా ఇప్పుడు రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకుందాము. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మరింత చిక్కబడుతుంది. ఈ విధంగా అవుతుంది గట్టిగా. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఈ విధంగా మొత్తం మిక్సీ గిన్నెలోకి తీసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు బ్లెండ్ చేసుకుందాము. 1 నిమిషం పాటు బ్లెండ్ చేసిన తర్వాత ఈ విధంగా స్మూత్గా తయారవుతుంది. ఇది ఒక బాక్స్లోకి తీసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టినాక 2 గంటల తర్వాత తీస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది మిక్సీ గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాము. ఫ్రెష్ క్రీమ్ అయినా పర్వాలేదు, లేదా పాల మీద మీగడైనా పర్వాలేదు. నేను పాల మీద మీగడ వేసుకుంటున్నాను. ఇది కూడా మొత్తం వేసేసుకుందాము. 1 కప్పు. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది తిరిగి మళ్ళీ బాక్స్లో వేసుకుందాము. ఇప్పుడు దీనిపై నుంచి ఒక కవర్ కానీ సిల్వర్ ఫాయిల్ కానీ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టడం వల్ల ఐస్ క్రీమ్ పైన ఐస్ ఫామ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఈ విధంగా మూత పెట్టేసి ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో 6 నుంచి 8 గంటల పాటు పెట్టాలి, లేదా ఓవర్ నైట్ మొత్తం పెట్టుకోవచ్చు. 8 గంటల తర్వాత ఐస్ క్రీము డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూస్తాము. చక్కగా వచ్చింది. స్పూన్ ఒకసారి నీళ్ళలో తడిపి తీసుకోవాలి. దీనిపై వచ్చి డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూటీ కానీ వేసుకొని డెకరేట్ చేసుకుందాము.
మనం చాలా తక్కువ పాలతోనే, పావు లీటర్ పాలతోనే కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఇంట్లో ఏ విధంగా చేసామో చాలా బాగా వచ్చింది. ఈ విధంగా చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి